మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. బట్ మీరు అన్నారు చరణ్ కావాల్సింది బన్నీకి వచ్చింది ఆ రోజని. తర్వాత అల్లు అరవింద్ గారు కూడా ఒక ప్రొడ్యూసర్ నుంచి ఒక స్టార్ ప్రొడ్యూసర్గా ఎదిగారు. బికాస్ ఆఫ్ చిరంజీవి గారు వేసిన రూట్స్ చాలా అన్నీ కూడా ఈ మధ్య ఒక 2-3 years నుంచి ఎక్కువ వినపడుతుంది సార్. మీడియాలో హల్చల్ అవుతుంది ఒకటే ఒక వార్త, అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి దూరం పెరిగిపోయింది అనే మాట. అది ఇస్ ఇట్ కరెక్ట్? ఇప్పుడు ఒక లాంగెస్ట్ ట్రావెల్ చేసినప్పుడు ఒక మనుషులకి మధ్యలో కొన్ని ఏదన్నా 1-2 మాటలు, ఇప్పుడు నాకు కళ్యాణ్ బాబు కూడా ఒకసారి తనను కూడా నాకు యాక్సెప్ట్ చేయలేను, నేను చెప్పింది తనే అలాంటి ఇయే తప్ప ఏదైనా 1-2 తప్ప యాజ్ ఎ ఫ్యామిలీగా అరవింద్ గారు కానీ అన్నయ్య కానీ అందరూ ఏదన్నా ఇంపార్టెంట్ విషయం కలిసే ఉంటాం, కలిసి డెసిషన్ తీసుకుంటాం. అవన్నీ బయట రూమర్స్ కలిసి ఉండలేదు అని. బట్ కుర్రోళ్ళందరూ కూడా బన్నీ కానీ చరణ్ కానీ వరుణ్ కానీ వీళ్ళందరూ కూడా కళ్యాణ్ బాబు గారు ఎవ్రీ వన్ హ్యావ్ దట్ ఓన్ ఐడెంటిటీ అండ్ వాళ్ళ ఓన్ ట్రావెల్ ఉంటుంది కదా. సో అంతే తప్ప డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంతే. ఏదన్నా 1-2 ఏదన్నా మాట అంటే ఇలా కాదు, నువ్వు చెప్పింది నాకు కరెక్ట్గా లేదు, నేను చెప్పింది కరెక్ట్, అలాంటివి వస్తుంటాయి. వాటిని మనం అంటే దాని పెద్ద ఇష్యూగా తీసుకోవాలి. అలాంటి ఏదైనా 1-2 ఏదన్నా బయటకు వచ్చి దాని మీద ఎక్కువ మీడియాలోనే ఎక్కడన్నా కథనాలు రావాలి తప్ప అదర్వైజ్ యాక్చువల్లీ లేదు. దే ఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ ఆల్ హ్యాపీ, ఓకే కలిసే ఉంటాం. మెగా హీరోస్లో అందరూ హీరోస్ అయ్యారు. నాగబాబు గారు అప్పట్లో చాలా కష్టపడ్డారు కానీ ఎందుకనో ఆ అదృష్టం దక్కలేదన్న బాధ నాకు అది కొడుకు రూపంలో తీర్చుకున్నారు. అదే అసలు అది కూడా అనుకోలేదు, నేను లేదు అనుకోలేదు. నాకు ఎందుకు నేను సినిమా యాక్టర్ అవ్వాలి నాకు కోరికలేదు. ఎందుకంటే మా అన్నయ్య అవుతామే నాకు చాలా గొప్ప ఫీలింగ్. మా అన్నయ్య అవుతుంటే మా అన్నయ్య సినిమాలో బిగినింగ్ చూస్తాను, మా అన్నయ్య ట్రావెల్ నేను బిగినింగ్ చూస్తున్నాను. మా అన్నయ్య ఎప్పుడైతే పాపులారిటీ సంపాదించాడో నాకు అసలు నేను ఒకటి అవ్వాలి, నాకు ఒక లైఫ్ ఉండాలి, నేను ఒకటి ప్రూవ్ చేయాలనేది నాకు ఇప్పుడు అడిచిపోయింది. మా అన్నయ్య సక్సెస్ అయిపోతే అది నాకే ఫీల్ అయిపోయేవాడిని. ఓకే, మా అన్నయ్య హిట్లు వస్తే నాది నా హిట్ కిందే. అలా ఇలా కళ్యాణ్ బాబు క్లిక్ అయ్యాడు. మధ్యలో ఏదో యాక్టింగ్ చేశాను కానీ పెద్ద ఫోకస్డ్గా చేయలేదు, పెద్ద ఇంట్రెస్టింగ్ కూడా చేయలేదు. ఏదో సరదాగా చేయమన్నారు చేశాను, నన్ను ఏదో ప్రొడ్యూసర్గా చేయమన్నారు, కొన్ని పిక్చర్లు చేశాను. బట్ యాక్టింగ్ వచ్చేటికి మా అన్నయ్య యాక్టింగ్ అంటే నేనే హీరో అని అనుకునేవాడిని. మా అన్నయ్య చేస్తున్నా నాకే హీరో ఇది. అలా మా తమ్ముడు చేస్తుంటే మా కళ్యాణ్ బాబు. సో వాళ్ళిద్దరూ చేస్తున్న ప్రాసెస్లో నాకు ఒక ఇండిపెండెంట్గా నేను కూడా అవ్వాలనే కోరిక కానీ థాట్ కానీ నాకు లేదు. వాళ్ళిద్దరిని చూసుకొని నాకే కదా ఇది, నేనే కదా అనే ఇదిలో నాకు వచ్చినట్టే ఫీల్ అయింది తప్ప అది తర్వాత ఆఫ్టర్ 50 years తర్వాత అవును కదా నేను ఎప్పుడు ఆలోచించలేదండి నా గురించి. ఇది నిర్మాతగా కొన్ని పిక్చర్లు చేశాను, ఆర్టిస్ట్గా చేయగలుగుతున్నా కదా, చేద్దాంలే, నాకు నేను ఎందుకు ఆలోచించలేకపోయాను అనుకుని 50 ఏళ్ళ తర్వాత వస్తే ఏం ఉపయోగం, టైం హాస్ గాన్. సో అందుకని ఇంక దాని తర్వాత పెద్ద ఆలోచన పెట్టుకోలే. అలా మా చరణ్ బాబు హీరో అయ్యాడు, బన్నీ హీరో అయ్యాడు, ఇక వరుణ్, వీళ్ళందరూ ఐ ఎంజాయ్డ్ దట్. వాళ్ళ సక్సెస్నే నా సక్సెస్గా నేను సంతోషపడతాను. సార్ ఇప్పుడంటే ప్రొడ్యూసర్స్ క్యాల్కులేటెడ్గా ఉన్నారు సార్. మీ టైంలో ప్రొడ్యూసర్స్ అంటే 2 విధాలుగా ఉంటారు, ఎయిదర్ క్యాల్కులేటెడ్ లేకపోతే ఫ్యాషన్, మక్కువ, ప్రేమ, మొత్తం ఇంకా నమ్మితే సినిమాని మొత్తం పెళ్ళాం పుస్తల తాళ్ళు కూడా తీసుకుపోయి పెట్టిన ప్రొడ్యూసర్స్ చాలా మంది ఉన్నారు ఆ రోజుల్లో, మహానుభావులు అందరూ కూడా. అందుకే అలాంటి సినిమాలు చూడగలిగాం మనం థియేటర్లలో. మీరు ఎక్కువ ఫ్యాషన్తో తీసారా సినిమాని యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, లేకపోతే కోరిక మంచి సినిమా చేద్దాం, ప్రాపర్టీస్ కొందాం, కోట్లు, అది కూడా లేదు. యాక్చువల్గా చెప్పాలంటే రోషన్, ఒక ఐఎమ్ నాట్ ఏ ప్రొడ్యూసర్, నాలో ప్రొడ్యూసర్ లేడు, యాక్టర్ లేడు. అదేంటి సార్ అంత మాట వేశారు? ఇది నాలో నిర్మాత ఉంటే నేను అరవింద్ గారి లాగానో లేకపోతే సురేష్ బాబు లాగానో అలా ఉండేవాడిని. మనలో ఉండాలి, అది లేదు నాలో. కానీ ఏదో చేసి ఎంటర్ అయిపోయాం, ఏదో రోడ్డు సడన్ గా ఏదో కట్టారు, మెడకు ఒక కాడి కట్టారు, అట్లా వెళ్ళిపోయాం తప్ప అందుకని లేకపోతే. కాకపోతే ఆ చేసింది ఏదో ఒక మంచి సినిమా చేద్దామని ఆలోచనతో మాత్రం చేశా. లైక్ ఫస్ట్ పిక్చరు లోనే మంచి పేరు తెచ్చుకుందాం, ఒక రెగ్యులర్ కమర్షియల్ పిక్చర్ కాకుండా ఒక మంచి మీనింగ్ఫుల్ సినిమా తీద్దాం, అవార్డ్స్ సంపాదిద్దాం అని దీంతో చేసాం రుద్రవేణ. ఓకే, సక్సెస్ అయితే డబ్బులు కూడా వస్తాయి కదా అనే ఆలోచన. అదే కమర్షియల్ గా వస్తే హ్యాపీ కదా, అందుకని ఆలోచించాను ఇంకో సినిమా తీయచ్చు. ఇంకో సినిమా కమర్షియల్ గా అయితే డిజాస్టర్,
బట్ అవార్డుల పరంగా అయితే నాకు చాలా మంచి అవార్డ్స్ వచ్చినాయి. 3 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి, స్టేట్ అవార్డ్స్ వచ్చినాయి. సో అవన్నీ నాకు తృప్తిగా కలిగించింది రుద్రవేణ. ఆ తర్వాత తీసినన్ని కమర్షియల్ సినిమాలు. లాస్ట్గా తీసింది చరణ్ తోటి ఆరెంజ్, దాంతో ఆపేశాను ఇంకా సినిమాలు. ఓకే, అంటే ఇంక మనకి సినిమాలు వద్దురా, మన వల్ల కాదు, మన వల్ల కానీ కాదు ఇంక చాలు అని ఆపేసిన ఆపేద్దాం సినిమాలన్నీ. ఏ సినిమా అనిపించింది? ఆరెంజ్కి ముందే అనుకున్నా ఇంకా ఆరెంజ్ తర్వాత సినిమాలు చేయకూడదు, ఇది చాలే, ఈ స్ట్రెస్ఫుల్ జాబ్, నేను అంత స్ట్రెస్ తీసుకోలేదు. అందుకే చెప్తున్నా కదా, ఐఎమ్ నాట్ ఎ ప్రొడ్యూసర్, దిర్ ఇస్ నో ప్రొడ్యూసర్ ఇన్ మీ. అలా చెప్పి యాక్టర్గా సక్సెస్ అయ్యారంటే అక్కడే అదే అవలా, ఏదో అట్లా గాలివాటుగా చేసుకుంటూ వెళ్ళాము. సో హిందీలో సామెత ఉంది, నా గరక నా ఘాట్ కానీ రెంటికి చెడ్డ రేవడి. లక్కీగా ఏంటంటే కొద్దిగా ఏదో జబర్దస్త్ లాంటి షోస్ చేయటము, లేకపోతే కొన్ని టీవీ సీరియల్స్లోనూ చేయటం వల్ల కాస్త ఏదో మరీ ఈ ముగ్గురు బ్రదర్స్లు ఈ ఒక్కడేరా ఏం కాకుండా అయిపోయాయి అనుకోకుండా ఏదో పర్లేదు, ఏదో ఒక కొమ్మ దూరం పట్టుకొని తుఫాన్ నిలబడ్డాడు, వాళ్ళ ఊపు ముందు నిలబడ్డాడు, కొద్దిగా దూరంగా ఎక్కడ ఉన్నాడు అనిపించింది. అందుకే సార్ మెగా ఫ్యామిలీ అంటే బయట ఫ్యాన్స్ కి అంత పిచ్చి, చాలా ప్రాక్టికల్ గా ఉన్నట్లుగా మాట్లాడతారు, భుజాలు తడుముకోరు. కూడా ఏముంటది, ఇది ఫ్యాక్ట్ కదా, దీనిలో దాచిపెట్టినా ఏం ఉపయోగం అట్లీస్ట్. బట్ అది నాకు, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్, జీవితంలో ఏ రిగ్రెట్స్ లేవు. పిల్లలు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు బాగా సరిదిద్దుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు. మా అన్నయ్య గారి పిల్లలు వెరీ హ్యాపీ, కళ్యాణ్ బాబు వాళ్ళ పిల్లలు అందరూ దే ఆర్ ఇన్ గుడ్ వెల్ ఆఫ్. అంటే వేల కోట్లు 100 కోట్లు రాయి కదా, 1000 కోట్లు. ప్రొఫెషనల్ గాను లేకపోతే కెరీర్ పరంగా అందరూ కెరీర్ ఓరియంటెడ్గా ఉంటారు. సో ఆ విధంగా హ్యాపీగా ఉంటాం.